సృష్టికర్త అయిన దేవాది దేవుడు లోకంలో ఉన్నప్పుడు అనేకమైన మాటలు మాట్లాడారు. ద స్పోకెన్ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వైల్ దే ఆర్ కాల్డ్ ప్రేమ, ఆయన మాత్రం లోగోస్ అయినాడు. ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట పవర్ఫుల్గా ఉంటుంది. మైండ్ టు డూ సమ్ వర్క్ అండ్ టు ఫినిష్ దట్ వర్క్. అటువంటి శక్తితో కూడుకున్న వాక్యం గురించి వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ అవర్ స్పిరిచువల్ కెపాసిటీ. ఆయన 5 మాటలు మాట్లాడి 6వ మాట ఇప్పుడే చదివాం మనం. యోహాను సువార్తలో మెన్షన్ చేయబడింది. అది అదర్ సైనాప్టిక్ గాస్పెల్స్లో పెద్ద కేక వేసి అని ఉంటుంది. ఆ కేక ఈ సమాప్తమైనది అనేది ఆయన పెద్ద కేకలాగా చెప్పినట్టు మనం అర్థమవుతూ ఉంటుంది. ఏమీ సమాప్తం చేసినట్టు అంటే సంథింగ్ ఈజ్ ఫినిష్డ్, సంథింగ్ హ్యాస్ బీన్ అకాంప్లిష్డ్ బై హిమ్. శ్రమలు ప్రమాదాలు అన్నీ అనుభవించి చివరికి విక్టోరియస్ కేక అంటే నేను సాధించాను. అప్పటికి ఆయన వీక్గా ఉన్నారు, డిస్క్రైబ్ చేశారు మన బ్రదర్ గారు. దప్పిగా ఉంటున్నాడు అన్నీ. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, దిస్ ఈజ్ నాట్ ఎ ఫీబుల్ అండ్ వీక్ క్రై బట్ ఎ విక్టోరియస్ షౌట్, sensing that he accomplished the work for which he was sent by the Father. అది అక్కడ జరిగిన సమాప్తమైనదనే మాట. అసలు మెయిన్ మనం పాడుతూ ఉంటాము 181వ కీర్తన 5వ వర్స్లో, ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసంతో పరలోక పట్టణము చేయొచ్చు. అట్టహాసం అంటే ఏంటంటే ప్రొసెషన్ టైప్లో. అందుకే ఆయన వచ్చింది మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి. ఓకే, ఐ హ్యావ్ లేడ్ సంథింగ్, సమ్ వర్క్ హ్యాస్ బీన్ డన్, అది పూర్తి చేశాను అని ఆయన అసమాప్తమైందని అరుస్తున్నాడు. గాడ్ రిలేషన్షిప్లో ఉన్న ఆయన తండ్రితో మాట్లాడుతూ ఇంకొక పాట ఉంటుంది, 180వ పాట. మనస యేసు అచ్చి పాపములను పాప వచ్చినాడట వాకిచ్చి తండ్రితో. అంటే తండ్రికి వాకిచ్చాడు. తండ్రి అంటే ద ఏన్షియంట్ ఆఫ్ డేస్. ఆయనకి ఓకే, డోంట్ వరీ, నేను వెళ్తాను కిందకి, నువ్వు చెప్పింది నేను చేసి వస్తానని వాకిచ్చి కింద దిగి వచ్చినట్టు అర్థమవుతుంది అక్కడ. అసలు మెస్సియా గారు, వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ మెస్సియా? అసలు ఆయన ఎందుకు కిందకి రావాల్సి వచ్చింది? లూకా 4వ అధ్యాయం 18-19. బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దిస్ ఈజ్ ద ఎర్త్లీ మిషన్ ఆఫ్ మెస్సియా. అందరినీ చచ్చిపోయిన వారిని లేపటం, అంధకారంలో ఉన్న వారికి వెలుగునివ్వటం, ఇదంతా ఒక మెయిన్ పార్ట్ అయ్యిందిగా. అసలైన మెయిన్ ఏంటంటే, నా తండ్రి పంపిన కార్యం ఏదైతే ఉందో అది నేను చేయాలని డిసైపుల్స్ చెప్తా ఉంటారు. అది కూడా నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. అంటే ఆయన తండ్రి పని మీదే ఉన్నాడు. 12 సంవత్సరాలకి తల్లి ఎత్తుకుంటా వచ్చినా, నేను నా తండ్రి పని మీద ఉన్నానని, డోంట్ యు నో దట్ ఐఎమ్ ఆన్ ద వర్క్ ఆఫ్ మై ఫాదర్ అని ఆమెని కొంచెం కరెక్ట్ చేసి మళ్ళీ తల్లి ఉండి వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా ఆయన పెట్టిన కేకని టెటిలస్టై అంటే ఆయన అనే మాట వాడు యాక్చువల్గా లాటిన్లో, అంటే సమాప్తమైనది అని. ఈ మాటని ఒక 5 విధాలుగా మనం అప్లై చేయొచ్చు అని థియలాజియన్స్ చెప్తూ ఉంటారు. ఫస్ట్ది సర్వెంట్కి ఒక టాస్క్ ఇస్తే, డైలీ టాస్క్
అది పూర్తి చేస్తాడు. సో ఆయన ఒక రైచియస్ సర్వెంట్ లాగా వచ్చాడు ఆయన. 53లో ఆ అధ్యాయం అంతా దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. దట్ చాప్టర్ ఇస్ కాల్డ్ ది గాస్పుల్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఆ తర్వాత ఫిలిప్పీన్స్లో తర్వాత చదువుతాను నేను, 2వ అధ్యాయం 6-8లో కూడా ఆయన సర్వెంట్ లాగా ఏమి చేశాడు అనేది క్లియర్గా చెప్పబడింది. తర్వాత జడ్జ్, సెకండ్ పొజిషన్, జస్టిస్ హ్యాస్ బీన్ సర్వ్డ్. జడ్జి ఆయన చైర్లో కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చి కొడితే జడ్జిమెంట్ హ్యాస్ బీన్ సర్వ్డ్ అంటాడు. దానికి కూడా ఈ టైటిల్ స్టైల్. అకౌంటెంట్, లెక్కలేసుకునే ఆయన అప్పు ఇస్తాడు, మళ్ళీ అప్పు ఎంత వచ్చింది తిరిగి జేకబ్ 100 రూపాయలు ఇచ్చాడు, 5 రూపాయలు ఇచ్చాడు, లెక్కలేసేసుకొని మొత్తం తీర్చాడు వీడు అప్పు అని టైటిల్ స్టాంప్ వేసి మనకి రసీదు ఇచ్చేస్తాడు. నెక్స్ట్ ఆర్టిస్ట్ కూడా పెద్ద వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ ఉంటారు. 1 రోజు 2 రోజులు సంవత్సరాలు వేసే పెయింటింగ్స్ కూడా ఉంటాయి. గాడ్ ఈజ్ a big picture God is doing now and we are at the center of that picture. అంత ఆర్ట్ అంతా అయిన తర్వాత ఆయన చివరిలో సంతకం పెట్టుకొని టైటిల్ స్టాంప్. నెక్స్ట్ ప్రీస్ట్ కూడా ఒక బ్లెమిష్లెస్ యానిమల్ని కానీ బలి ఇవ్వడానికి తీసుకొచ్చినప్పుడు దాన్ని చెక్ చేసుకొని అని శుద్ధంగా ఉంది, క్లియర్గా ఉంది, దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ ఫర్ గాడ్ అనుకున్నప్పుడు దాన్ని బలి ఇచ్చి ఆయన పని పూర్తి చేస్తాడు. ఈ విధంగా ఆయన పని పూర్తి చేయడానికి పుట్టి 30 సంవత్సరాలు ఆయన ఇంట్లో ఉండి పనిచేసి ఆ తర్వాత గలిలియా, యూదయ, సమరయ, జోర్డానికి యువతలు ఉన్న ఏరియా, లెబనాను, తూరు, సీదోను 3 సంవత్సరాల్లో కవర్ చేశాడు. రెస్ట్లెస్గా అంటే రెస్ట్ లేకుండా. ఎట్లా తిరిగారు? ఆ టైమ్స్లో తిరగలిగింది చిన్న గాడి మీద, లేకపోతే ఆన్ ఫుట్. ఉన్న 3 సంవత్సరాల్లో మొత్తం కవర్ చేసుకొని ఆయన పని పూర్తవుతుంది అనుకుంటున్నప్పుడు హీ వాజ్ మూవింగ్ స్టెడ్ఫాస్ట్లీ టువర్డ్స్ జెరూసలేం. శిష్యులకి చెప్తున్నాడు 2-3 సార్లు, 4-5 సార్లు, మెనీ టైమ్స్ చెప్పుంటాడు, జెరూసలేం వెళ్తున్నాము, అక్కడ మనుషులు పట్టుకొని కొడతారు, తిడతారు, చంపేస్తారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంత తెలిసి ఇన్నిసార్లు చెప్పినా కూడా ఆయన పని అదే కాబట్టి అది పూర్తి చేయడానికి ఒక రిజల్యూట్ డెసిషన్ తీసుకొని అది ఫేస్ చేయడానికి వెళ్తాడు. ఎందుకంటే మనం శారీరకంగా శిలువ మీద పడిన శ్రమలే చూస్తున్నాం, కానీ ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడైతే వాక్యం మొదలు పెట్టాడో ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు. ఒకసారి కొండ మీద నుంచి తోసి చంపేయాలని చూస్తారు నజరేతు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి దినం చేసేందుకు యూదులు హింసించరి అందరండి. ఇట్లా ఈ ఎన్నోసార్లు ఆయనకి పెట్టిన హింసలు అవన్నీ జరగగా, బట్ దే నెవర్ లెయిడ్ హ్యాండ్స్ ఆన్ హిమ్. దే కుడెంట్. ఎందుకంటే ఆయన చేయాల్సిన పని ఉంది, ఎప్పుడు పూర్తి చేయాలో ఆయనకే తెలుసు. ఆ టైం వచ్చినప్పుడు డిసైడ్ చేసుకుంటాడు. అప్పుడు మాత్రమే ఆయన అప్పగించుకోవడానికి బయలుదేరి వెళ్తాడు. ఆయన అప్పగించుకోలేకపోతే ఆయన పట్టుకోలేరు. గెత్సెమనీలో ఏం చూస్తాము?